ఏదైతే రంగారెడ్డి జిల్లా కొండక్కల్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి వెలిమల ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఎస్టీ భూములకు సంబంధించి ఏదైతే గొడవ జరుగుతుందో దానికి సంబంధించి కాంగ్రెస్ బహిష్కృత నేత సామాజిక కార్యకర్త ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది. సో ఎన్హెచ్ఆర్సీ కూడా నిన్న హైదరాబాద్లో ఓపెన్ యాక్షన్ ఏదైతే ఓపెన్ డిబేట్ కూడా పెట్టింది. ఏదైతే వాళ్ళ ఎస్టీల భూములు ఉన్నాయో వాళ్ళతోనే బాధితులతోనే చాలా ఓపెన్గా మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బక్కా జెడ్సన్ ఉన్నారు. అన్న నమస్తే. ఫస్ట్ టైం అనుకుంటా కదా మీరు వేసిన కంప్లైంట్తోని ఎన్హెచ్ఆర్సీ వచ్చింది అని అంటున్నారు, నిజమేనా? అది నిజమే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇక అసలు ఇక తెలంగాణ వస్తే ఇక మన పోలీసులు అవసరం, పోలీస్ స్టేషన్లు కూడా అవసరం లేదు, కోర్టు కూడా అవసరం లేదా అనుకున్న పరిస్థితులల్లో ఏకంగా అంటే కొన్ని చాలా తక్కువ సార్లు ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా దాదాపు చీఫ్ మినిస్టరు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ తప్ప అందరూ ఉన్నారు ఇక అక్కడ. యంత్రాంగం మొత్తం, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం నిన్న అక్కడ ఉన్న పరిస్థితి. కొన్ని సీరియస్ కేసెస్ కూడా వాళ్ళు టేకప్ చేశారు. ఈ సందర్భంగా వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పించినంటే కలెక్టరు వీళ్ళు వెలుమెల్ల దగ్గర ఆ భూములు ల్యాండ్ సీలింగ్లో పోయినాయి. ల్యాండ్ సీలింగ్లో పోయినప్పుడు వాళ్ళ సంతకం కలెక్టర్ రిటర్న్లు ఇచ్చిందంట. పాత కలెక్టర్, ఇప్పుడున్నామే పాత కలెక్టర్. అసలు ఎప్పటి నుంచి ఇష్యూ ఎప్పటి నుంచి నడుస్తుంది? గత ప్రభుత్వం నుంచి నడుస్తుందా లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక నడుస్తుందా? అసలు ఇష్యూ బేసిక్ నుంచి అంటే మొదటి నుంచి చెప్పండి కొంచెం. గత ప్రభుత్వంకి వెళ్ళే దీనికి ఇవాళ అక్కడికి బీఆర్ఎస్ నాయకులు రాకపోవడానికి వెలుమేల కొండకల్ గ్రామాలకు అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ పోకుండా ప్రధాన కారణం ఏంటంటే ఆ భూములు నొక్కేసుకుంటాం. మొదటి మూల పురుషులు వీళ్ళు వేసేసిండ్రు. 2023 నవంబర్ రోజున పలాని భూములన్నీ సర్వే నంబర్లు మార్చేసిండ్రు. మార్చేసి ఈ భూములు మొత్తము విక్రమ్ రెడ్డి వాళ్ళే అని చెప్పేసి, ఎవరైతే సీలింగ్ భూములు వాళ్ళే అని చెప్పేసి వాళ్ళకు ఇచ్చిండ్రు. ఇదంతా తర్వాత గవర్నమెంట్ పోయింది, ఓడిపోయింది. ఓడిపోయినాక వీళ్ళు రెడీ చేసినటువంటి కేక్ను పొంగులేటి అండ్ కో, పొంగులేటి వీళ్ళు అంటే అపర్ణవాడే భూములు, అప్పుడు అపర్ణ ఇప్పుడు అపర్ణ. కాకపోతే మధ్యలో ఉండి సింహభాగం దక్కించుకున్నది ఎవరంటే వీళ్ళిద్దరు, పొంగులేటి అండ్ మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరు. వీళ్ళంతా కలిసి తినేద్దామనే ఉద్దేశంతో దాన్ని పెట్టుకున్నారు. అయితే వీళ్ళకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఖైదాలు ఇచ్చారు దానికి, ఈ భూములు మీ అని. చంద్రబాబు ఆయన సీఎం ఉన్నప్పుడు 99 ఆ ప్రాంతంలో వాళ్ళకు పేపర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి. వాళ్ళు అక్కడ సాగు చేస్తుండ్రు, పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ సమాధులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆ సమాధుల పైన కట్టేది అపర్ణ కన్స్ట్రక్షన్స్, కింద సమాధులు ఉన్నాయి, ఆ సమాధులు ఉన్నాయి, వాళ్ళ బర్ల దొడ్లు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. అటువంటి జాగాని ఎట్లన్నా చేసి అది రింగ్ రోడ్డు దగ్గర అవడు మోసం అయిపోయింది. ఇక ఎట్లన్నా దిక్కుసక్కి లేని వాళ్ళు అంతా ఎస్టీలు, ఎస్టీ కమిషను రాలేదు అక్కడికి, ఎవరు రాలేదు. లాస్ట్ నేను ఏం చేసిన, మన హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన. 429 ఎకరాలు మొత్తం, యాక్చువల్గా 1100 ఎకరాలు అది. అందులో ఒక 180 ఎకరాలు ఏపీఐఎస్సి అప్పట్లో, ఇప్పుడు టీజీఐఎస్సి కాదు, ఏపీఐఎస్సి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు మాట్లాడారు. ఇక తక్కిన వీళ్ళ ఆధీనంలో భూములు మా పట్టాలు ఇవ్వాలని చెప్పారు. వీళ్ళు దాదాపు 7 నెలలు నిరాహార దీక్ష చేశారు. నేను జనవరి నెలలో ఫస్ట్ టైం వీళ్ళు దీక్ష కూర్చున్న 3వ రోజు నేను పోయిన తర్వాత అప్పుడే నేను ఎన్హెచ్ఆర్సీలో ఈ అరవింద్ ఫార్మా, విక్రమ్ రెడ్డి వీళ్ళందరిపైన కూడా ఎస్టీ కేసులు పెట్టాలి అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎవ్రీ మంత్ హియరింగ్ అని నడుస్తుంది, నేను అప్డేట్స్ ఎప్పుడు పంపుతా ఉన్నా. కానీ అనుకోకుండా ఏంటంటే ఎగ్దమ్ వాళ్ళు మేము హైదరాబాద్కి వస్తున్నామని 10 రోజుల క్రితమే వాళ్ళు మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇంటిమేషన్ మనకు వచ్చిన రోజు వాళ్ళకి అంతకుముందే ఇంటిమేషన్ ఉన్నది గవర్నమెంట్కు, దీనిపైన ఏదో జరుగుతుందని టెన్షన్ మొదలైంది. వాళ్ళు ఇమ్మీడియట్గా అయిన పైన అటాక్ పెట్టారు. ఎవరిపైన? అక్కడ ట్రైబల్స్ పైన తీసుకుపోయి బాధాప్తా మన రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి బాధాప్తా వాళ్ళని బెదిరించి, ఇంత పైసలు ఇస్తారు ఇవి తీసుకోండి, ఎక్కువ తక్కువ మాట్లాడద్దు, కేసులు పెడతాం. ఆల్రెడీ వీళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు, 17 మంది మీద దాదాపు ఈ కేసులు పెట్టిండ్రు. ఇవన్నీ పెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళతో ట్రీట్ చేసిండ్రు. ఇక నిన్న ఇద్దరు కలెక్టర్లు వచ్చి వీళ్ళంతా వీళ్ళు మేము అడిగినాము ఈ భూములు మేము కావనగానే వాళ్ళు ఇచ్చేసిండ్రు ట్రైబల్స్. అసలు మేము ఎవరి మీద దాడి జరగలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు,
ఈ భూములు మీకు కావయ్యా అనగానే వాళ్ళు విన్నారు అని చెప్పి ఇద్దరు కలెక్టర్లు, రంగారెడ్డి కలెక్టర్, సంగారెడ్డి కలెక్టర్, ఇవి 2 జిల్లాలకు వస్తాయి. కొండకల్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా, వెలమల వచ్చేసి సంగారెడ్డి జిల్లా. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు, ఇద్దరు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్తో ఇప్పుడు సోపత్ చేసి అప్పర్ణవానికి అప్పలంగా మైపాల్ రెడ్డిను అక్కడ కాలే యాదే వీళ్ళిద్దరు దగ్గర నా ముందే ఒకసారి వచ్చి బెదిరిస్తుంది అక్కడ ట్రైబల్స్ను. నా ముందే కాలే యాదే అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏంది వచ్చి వాళ్ళ బాజాప్తా బెదిరిస్తుంది ఆయన. కాబట్టి ఈ విధంగా వాళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళు ఇప్పుడు మొన్న పోయినా అంటే రేపు వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి కానీ వచ్చిరామా నిన్న బహిరంగ విచారణ ఏదైతే బాధితులంతా వచ్చిరా. మరి ఇప్పటికే మీరు తిరుపతి రెడ్డి బెదిరించిండు అన్నారు. బెదిరించిన వాళ్ళు నోరు తెరవలే, మరి బెదిరిస్తే వాళ్ళు నోరు తెరవలే. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ మొన్ననే వీళ్ళని బెదిరిస్తుండ్రు అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ మొన్ననే కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు, వాళ్ళని బాగా తీసుకుపోయి కొట్టిండ్రు, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. నన్నే మొత్తం కవర్ చేసింది పోలీసులు, సైబరాబాద్ పోలీసు. నా కదలికలు మొత్తం 3 రోజులకి నేను ఎక్కడికి పోతున్నా, ఏడ కూర్చుంటున్నా, ఏడ లేస్తున్నా, మొత్తం కంప్లీట్ సర్వైలెన్స్లోనే ఉంటాను నేను. ఎందుకంటే అంత కాస్ట్లీ ల్యాండ్ అది. ఎంత ఉంటుంది మార్కెట్ వాల్యూ? ఎంత ఉంటుంది ఒక ఎకరం? దాదాపు 1000 ఎకరాలలో ఉంటుంది, 1000 ఎకరాలు అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక ఎకరం ఎంత ఎన్ని కోట్లు ఉంటుంది? 100 కోట్లు ఈజీగా ఉంటుంది. 100 కోట్లు 100 crores ఉంటుంది మొత్తం. ఎంత ఇప్పుడు ఇష్యూ ఎంత? 50 కోట్లకి వెళ్ళి మొదలైంది, అది ఇప్పుడు 100 కోట్లకు వచ్చింది. కాబట్టి అంత సీరియస్. ఇలా గవర్నమెంట్ నిలబడ్డదంటే ఏందన్నట్టు ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేసింది. అక్కడ ఎవరు మాట్లాడిన వాళ్ళు అందరికీ లాస్ట్ వరకు నిలబడ్డది మనం, ఎవరు నిలవాలి ఆఖరి వరకు వాళ్ళతో నిలబడ్డది. నిన్న వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళు అక్కడ నోరు తెరిసే పరిస్థితి. అలా జడ్జికి అర్థమై వాళ్ళని ఏం అడగలే అసలు ఏం జరిగింది ఏమైంది. నేను బాధితులను అడుగుతారేమో అనుకున్నాను, వాళ్ళు రివర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ నేను వాళ్ళని అడగలే. కంప్లీట్ నా దగ్గర ఎవిడెన్స్లు, వీడియోలు, డాక్యుమెంట్లు, నేను న్యూస్ పేపర్లు పెట్టి ఫోటో తీసిన. అంటే న్యూస్ పేపర్ మీద డేటు, ఆ రోజు అక్కడ ప్లేస్ వచ్చేటట్టుగా వాళ్ళ వీడియోలు, వాళ్ళ వాయిస్లు వాళ్ళయ్యాన నీకు అల్లరు ముఖ్యులై అక్కడ ముఖ్యమైన వాళ్ళందరి నేను వచ్చిన వాళ్ళందరి వీడియోలు నేను అక్కడ. అంటే గతంలో కూడా ఈ ఇష్యూపై మా టీవీలో మేము మా ఛానల్లో కవర్ చేసినాం. ఏదైతే వాళ్ళు వెలిమల్ల బాధితులంతా సమాజవాడ ప్రెస్ క్లబ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు పెద్ద ఎత్తున ఎస్టీ సంఘాలకు సంబంధించి. మాపై దాడులు చేస్తున్నారు, ఎవరైతే బౌన్సర్లను పెట్టారు, ప్రైవేట్ సెక్యూరిటీతో దాడులు, నిజమైనదంతా? అన్నీ ప్రతిదీ వీడియో ఉంది, మీకు ఇస్తా నేను. ప్రతి వీడియో ఉంది. భయంకరంగా కొట్టిండ్రు, దారుణంగా చేసిండ్రు, వాళ్ళని హింసించిండ్రు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని మొత్తం వెలేసినట్టుగా, ట్రైబల్స్ మొత్తం వెలేసినట్టుగా వాళ్ళ చుట్టూ, వాళ్ళు కనబడకుండా వాళ్ళ చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కడుతుంటారు, చాలా పెద్ద గోడ కడుతారు. ఇక వాళ్ళ ఇల్లు కనబడాయి, వాళ్ళ ఇల్లు వాళ్ళ రోడ్డు వేలే, వాళ్ళు వెలివేయబడ్డ వాళ్ళు లెక్క ఉంటారు. వాళ్ళు కనబడకుండా చేసింది వాళ్ళను. ఆ విధంగా వాళ్ళను మొత్తం డ్రాస్టిక్ మొత్తం అక్కడ ఎవరు లేకుండా చేస్తారా? ఇప్పుడు ఏదో అపర్ణ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు ఈ అంత పెద్ద కన్స్ట్రక్షన్ పక్కన ఇలాంటి గుడిసెలు ఉంటుందనా ఏంటి వాళ్ళు? అంతే కదా, సినిమాలలో చూస్తాం కదా, ఇక్కడ ఈ లంబడోళ్ళు ఎందుకు, ఇక్కడ ఈ ట్రైబల్స్ ఎందుకు, వాళ్ళ ముఖాలు ఎందుకు కనబడాలి, మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ సమాధుల పైన కడతారు. మళ్ళీ ఇలా అపర్ణ కన్స్ట్రక్షన్స్ వెలిమెలలా కొండకల్లా కడుతుంది ఎక్కడంటే కింద మొత్తం సమాధులే, లంబడోళ్ళ సమాధులే అవి, గిరిజన హరిజన సమాధులు, బీసీల సమాధులు, అలా వివిధ ఆ సమాధుల పైన ఈరోజు కడుతున్నారు. మరి అవి ఎట్లా? హైడ్రా ఏం చేస్తుంది? హైడ్రా చెప్తుంది హైడ్రా గురించి మనం ఎంత మాట్లాడుకుంటే తక్కువ మాట్లాడుకుంటే అది ఉంటుంది. అంటే ప్రభుత్వం హైడ్రా గవర్నమెంట్ ఒక బౌన్సర్ అబ్బా. హైడ్రా ఇస్ బౌన్సర్ ఫర్ రేవంత్ రెడ్డి. అంటే ప్రభుత్వ భూములు చేస్తే మేము అవును రమ్మను, నేను సపరేట్ ప్రోగ్రామ్ తీసుకుంటారా దీని మీద. మన ప్రెస్టేజ్, ప్రేమవచ్చరు, వాసవి, కోమచ్చరు, ఆనంద్, హిమాయత్ సాగరు, ఆనంద్ కన్వెన్షన్ సెంటర్, హిమాయత్ సాగరు, ఇట్లా ఎక్కడెక్కడ ఏమేమి కడుతున్నాయి ఇవన్నీ చేస్తా. పెద్ద కిరీటం పెట్టుకొని కూర్చుంటా. రంగనాథ్ గారి గులబెడితే కిరీటం నీకు ఇస్తా అంట. లేదు నాదో కిడ్నీ కావాలంటే అది కూడా ఇస్తా, నువ్వు రా, నువ్వు లేకుంటే నువ్వు గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి బౌన్సర్ అని ఒప్పుకో అంట. ఏం చేయరు బ్రదర్, ఏం చేస్తారు చెప్పండి. అంటే మీరేమో రేవంత్ రెడ్డి బౌన్సర్ అంటూ నువ్వు హైదరాబాద్ చెప్పేది మేము ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ చెరువులు కానీ గాడి గుడ్డు ఆక్రమిస్తే గాడి గుడ్డు కడతారు వీళ్ళు. ఆయన ఇల్లే చెరువులు ఉన్నది. బ్రదర్ చేస్తానంటే ప్రక్షాళన బ్రహ్మాండంగా చేయాలి. చేత కాకుండా కూర్చో, నీ చేత కాకుండా కూర్చో. అబ్బా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ప్రెస్ మీట్లు, స్టూడియోలో చుట్టూ తిరుగు, ప్రెస్ మీట్లు పెట్టుడు, పోడ్కాస్ట్లు పెట్టుడు కాదు. నువ్వు వాస్తవం దమ్ముంటే మాట్లాడు, లేకుంటే చాలా కాకుండా కూర్చో. ఆయనతో ఏం కాదు, జనాన్ని కూడా తెలిసిపోయింది. ఈయన గొప్పోళ్ళను పేదోని కొడతాడు, పెద్దోని భయపెట్టిస్తాడు.
దాన్ని తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి అనుకో క్యాచ్ చేసుకుంటారు. ఎందుకు మధ్యలో తిరుపతి రెడ్డి ఎందుకు వస్తుంది దీంట్లో రేవంత్ రెడ్డి వాళ్ళ? అదే ఒక్కొక్కరు పంచుకుంటారు. అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ కృష్ణారెడ్డి అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ అంతా ఆయనే చూస్తాడు. ఎక్కడ బోర్డు పడ్డా, డిజిటల్ బోర్డు పడ్డా, ఏది పడ్డా అంతా ఆయనే చూసుకుంటాడు. రియల్ ఎస్టేట్ భూములు ఈయన, కాంట్రాక్ట్లు ఇంకో బ్రదరు, అట్లా ఒక్కొక్కటి చూసుకుంటారు. ఇక బయట ఇంకో బ్రదర్ ఎవరు ఉంటే ఆయన పైసలన్నీ దాన్ని అంతా సర్దుబాటు చేసుడు, ప్యాకింగ్లు గీరుతుడు, బస్తాలు కుట్టుడు అంతా ఇంకో బ్రదర్. అంటే ఎవరిది వాళ్ళు వ్యవహారం చేస్తాం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు నీట్గా కనబడిపోయింది. వీళ్ళు నిన్న దొరికిపోయింది, ఇక తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇక అనిరుద్ధ్ రెడ్డి కూడా ఒక మాట్లాడిన ఒక వీడియో బయటకు తీసిన 22వ తారీఖు ఎమ్మెల్యేనే ఆయనే మాట్లాడిండు. ఈ భూములన్నీ అక్రమమని కొండకల్ వెలుమల రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే మిస్టర్ ఆయన రెవెన్యూ మంత్రి, నువ్వు గాజులా కాస్తున్నావు ఒక ఎమ్మెల్యే చెప్పిండు కదా. అక్కడ పోయి అరే ఏడపోయి వరద బాధితులకు ఆహార పొట్టాలు ఇస్తారు హెలికాప్టర్లో. నేను రెవెన్యూ మంత్రిని, ముందు నాకు ఇవ్వాలి అని చెప్పి నిలబడే స్థాయి, ఆ స్థాయికి దిగజారింది. అరే ఇక్కడ కాంట్రాక్ట్లు పడ్డాయి కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్, నేను కూడా కాంట్రాక్టర్ నాకు ఇయ్య వర్క్ అని చెప్పి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ తీసుకు కొండకల్ల భూములు ఇస్తున్నంటే నేను వీళ్ళ ట్రైబల్స్ భూములు అవి మన పెద్ద ట్రైబల్ నాకు ఇయ్య అని చెప్పి అక్కడ పోయి 6 ఎకరాలు తీసుకు ఏడపోయిన చిల్లర కథలు, చిల్లర మంత్రి. అరే ఒక ఎమ్మెల్యే ఆ భూములు అక్రమం అని చెప్పినప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు దీని మీద ఎంక్వైరీ చేయండి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చానని చెప్పాలన్నా నా వాటా కావాలని పోయి అడుగుతావు నువ్వు. ఇంకా నేను 5 రూపాయలు అన్నం కాడికి వచ్చి పొట్టి పడతారు. రెవెన్యూ మంత్రి ముందు 5 రూపాయలు అన్నం నాకు ఇచ్చిన తర్వాత బెలూలో పెట్టాలి, అక్కడ ఇలా నిలబడతారు. అది తప్ప 5 రూపాయలు అన్నం తప్ప అన్ని కూస్తాడు. ప్రభుత్వం చాలా గొప్ప చెప్తుంది మాది ఇందిరమ్మ పాలన అని చెప్పి. ఒకవేళ ఇదంతా తీసుకొచ్చింది ఇందిరమ్మ హయాంలోనే కదా, వాళ్ళకి భూములు ఇచ్చింది కూడా ఇందిరమ్మ ఇచ్చిన ఇందిరమ్మ ఇచ్చింది, వీళ్ళు గుంజుకుంటుండ్రు. ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది మళ్ళీ అంతే గుంజుకుంటుండ్రు. ల్యాండ్ సీలింగ్లో ఇచ్చిండ్రు అబ్బా, వీళ్ళు వచ్చి గుంజుకుంటుండ్రు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యానికి, ఇందిరమ్మ రాజ్యం కాదు చంద్రబాబు నా రాజ్యం ఇది. చంద్రబాబు రాజ్యం, చంద్రబాబు చేసిన కథలు వీళ్ళు చేస్తున్నారు. ఆయన అదే కదా పనులు అంతా పేద ప్రజల వ్యతిరేకంగా చేసే పాలసీలు అయినాయి. ఇలా కూడా ఆయన అదే పాలసీ ఈయన చేస్తుండ్రు. మొత్తం భూములు వాళ్ళకే అప్పచెప్తుండ్రు. అంతమందిని రోడ్లపైన వేసి అంతమంది. ఈరోజు బ్రదర్ మీకు రింగ్ రోడ్డు చుట్టూ మొత్తం అపార్ట్మెంట్లు, నీకు గేటెడ్ కమ్యూనిటీ కదా, మొత్తం కాంక్రీట్ హబ్బు చేస్తే అక్కడికి కూరగాయలు వచ్చేది, బియ్యం వచ్చేది, గాలి వచ్చేది, ఆక్సిజన్ వచ్చేది. ఈ రోజు ఏం లేకుండా చేసినావు. మొత్తం ఏడపోయినా సిమెంట్ నిర్మాణాలు, కాంక్రీట్ హబ్బు లెక్క మార్చింది. ఈరోజు మీరు ఏడున్నా చెప్పండి. పెద్ద కొనేటోళ్ళు కూడా మీరు అలా సమాధుల పైన చెర్లలో కట్టి తేరబడితే అలా కొనేటోళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు అపర్ణాల మీరు కొంటున్నట్టే మీరు సమాధి మీద కట్టుకున్నట్టే, సమాధి మీద కొనుక్కున్నట్టే. లంబడోళ్ళ భూములు వాళ్ళ ఏడుపు అవన్నీ దాకుతాయి. అసలు జాగాలో కొనొద్దు, ఎంకరేజ్ కూడా చేయొద్దు. ఏం జరిగింది మరి నిన్న ఎన్హెచ్ఆర్సీ అధికారులు ఏమైనా తేల్చిర్రా? దానికి సంబంధించి రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? మరి మీకు అనుకూలంగా వస్తుందా, మరి వాళ్ళకి అనుకూలంగా వస్తుందా? ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా నాకే అనుకూలంగా వస్తుంది, వీళ్ళకే అనుకూలంగా వస్తుంది. మాకు నా దగ్గర మొత్తం కంప్లీట్ ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ తలలేదు తోకలేదు వాళ్ళు ఇచ్చిన దానికి. అవసరమైతే పిల్లేస్తా. ఏదో ఒక రోజు ఉంటే కదా, తర్వాతనే కొనేటోళ్ళు మాత్రం ఫీల్ కావద్దు. మేము చెల్లున్నాం, మేము రిటైర్మెంట్ పైసలు ఇచ్చి మేము కొనుక్కున్నాం, మాకు తెలియక కొనుక్కున్నాం అనద్దు. ఇవి చెరువులలో ఉన్నాయి, ఈ ప్రభుత్వ భూములు, ఇవి ఎస్టీల భూములు కడుతుండ్రు. రేపు మీకు కట్టుకున్నాకనైనా కూలగొడతారు. కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి అసలు ఆఫీసర్ హైదరాబాద్కి వచ్చింది అనుకో, రేపు మీ ఇల్లు కూలగొడతారు. మీకు అన్నీ ముందే చెప్తున్నాం, మళ్ళీ తర్వాత అడగద్దు. ఎవడో ఒకడు, నేను కాకుండా ఇంకొకడు ఎవడో పోతాడు. అవి అక్రమం అన్నప్పుడు ఏదైనా 100 సంవత్సరాలు అయిన తర్వాత అక్రమమే కదా. ఆఫ్టర్ 100 years అయినా కానీ ఎవరో ఒకరు. కాబట్టి అది అక్రమ నిర్మాణాలు ఏదో ఒక రోజు అయిపోక తప్పాయి. అంటే గతంలో మొన్నటిదాకా చూసినాం లగచర్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది. మళ్ళీ ఈ వెలిమెల కానీ లేకపోతే ఈ 2 గ్రామాలకు సంబంధించి మళ్ళీ ఎందుకు ఎస్టీల భూములు ఖచ్చితంగా బలవంతంగా లాక్కునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? మరి మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఏంటంటే లైన్లో నిలబడి ఓటేస్తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వేస్తారు. వీడు పేదరికం మీద ఉండి ప్రభుత్వ పథకాలపైన ఆధారపడి ఉన్న రోజుల వరకే వాళ్ళ లైన్లలో వాడు ఓటేస్తాడు. వీని భూమి ఎకరం 100 కోట్లు 50 కోట్లు అయిందనుకో, వీని మా మాట ఎందుకుంటాడు? వినడు. కాబట్టి వీళ్ళ పేదరికంలో నెట్టాలనే ఉద్దేశంతోనే నువ్వు గత ప్రభుత్వం ఫార్మా కంపెనీ తీసుకో, అయిందా? కాలేదు. ఫోక్స్ వ్యాగన్ మన ఫోక్స్కాన్ కంపెనీ అయిందా? 15 కాలేదు. లగిచర్ల అయిందా? కాలేదు. అంతే. ఇప్పుడు ఇక్కడ కాలేదు. నీ వయసుడు మా దగ్గర ఇంకోటి మొత్తం ఎస్టీల భూములు నష్కల్ దగ్గర దాదాపు 70 ఎకరాలు అది రోడ్డుకు వచ్చేసింది. ఎకరము 5 కోట్లు 10 కోట్లకు వచ్చింది. వీరు కోటీశ్వరులు అవుతారా? చలో ఫుడ్ పార్క్ అంటాడు. ఫుడ్ పార్క్ వరంగల్ ఫుడ్ లేదు, పార్క్ లేదు ఆడ.
మామూలుగా ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు పరిహారం ఇస్తారు కదా అవునబ్బా 6 లక్షలు ఇస్తారు. గవర్నమెంట్ రేట్ 50 కోట్లు అయితే 5 లక్షలు ఇస్తారు, 6 లక్షలు ఇస్తారు. 6 లక్షల కళ్ళు అవి అయితే అప్పుడు 50,000 అప్పుడు 50,000 వీడు గ్యారంటీగా ఎలక్షన్ల వరకు వీడు పథకం మీద ఆధారపడి కాళేశ్వరం బాధితులు ఉన్నారు. కాళేశ్వరంలో ఎక్కడ ఉన్నారు? డబుల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద ఇండ్లలో ఉన్న వాళ్ళను ఒక్కరికి 3 ఎకరాలు 4 ఎకరాలు సంవత్సరానికి 4 పంటలు ఎత్తున్నారు. ఇక రోజువారీ కూలీని చేసినావు కదా. ఈరోజు దుబ్బాకోళ్ళు, సిద్దిపేటోళ్ళు, గజ్వేలోళ్ళు వీళ్ళందరూ రోజువారీ కూలీలు అయిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటారు. పెద్ద ఇంట్లో అరెకరం ఇండ్లు వాళ్ళది ఒకటి పెద్ద వాకిలి 3-4 ఎకరాలు వెళ్ళే వాళ్ళని పేదరికం నొక్కిన ఇక వాళ్ళ జీవితాంతా పథకం పైన ఆధారపడాలి. లైన్లో వాళ్ళని రాసుకోవాలి. రెఫ్యూజీస్ వాళ్ళందరూ రెఫ్యూజీగా మార్చింది ఈరోజు. కాబట్టి ఇది ఒక కుట్ర, బహుజనుల పైన జరుగుతున్నటువంటి కుట్ర. మనకు తెలియకుండానే మన ఆపరేషన్ చేస్తారు. 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వ పథకాలపైన ఆధారపడుతున్నారంటే మీరు డెవలప్ చేసిండ్రా, పెంచుతుండ్రా, దింపుతుండ్రు మీరు. ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డి అన్నదమ్ములే మొత్తం ఇదంతా చేస్తున్నాను, ఇది ఒకటే ఉందా ఇంకా అన్నదమ్ములు చేసేది ఇంకేమన్నా? పొంగిలి అన్ని అడ్వర్టైజ్మెంట్స్ 4 కంపెనీ ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ కలిగే అన్నిట్లల్లా పైసా ఏడుంటే అక్కడ. ఒకటి ఏందనంటే వీళ్ళు ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ ఒకటి దిగలే, ఇంకా నెక్స్ట్ అవి కూడా పెట్టుకుంటారు ఇక. కాబట్టి దేన్ని కూడా వదలలే. ప్రతి డబ్బు ఉంటే దాని మీద పడుతుంటూ గుంజుకుంటారు. మెయిన్గా ల్యాండ్స్, యాడ్ ఏజెన్సీలు ఇవి మొత్తం అన్నీ వాళ్ళ చెప్పు చేతల్లో ఇట్లా పెట్టుకొని కూర్చోండి. ప్రతిదీ మాకు రావాలి, గుంజుకోవాలి, తినాలి, మింగాలి, వేరే ఏం లేదు. సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకోరు. వీళ్ళకి తోడుగా మంచి గజ దొంగ దొరికిన రెవెన్యూ మంత్రి, దొంగలకే దొంగ. ఇక ఫుల్గా ఉన్నారు, ఫుల్ మీల్స్ నడుస్తుంది. ఈ బతికొచ్చిన వాళ్ళే అంతా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పేర్లకి ఏడిన వాడది. ఈ స్కామ్లు వాడది, ఆ స్కామ్లు వాడది, ఏడిన వాడది. ఒరిజినల్ బతికొచ్చిన దండపాల వీళ్ళు ఏడా తినేస్తారు అసలు. వాళ్ళకు ఒక లెక్క ప్రకారం ఉంటారు సీనియర్లు, వాళ్ళు జాగ్రత్త. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు చెప్పిన 5 రూపాయలు అన్నందారో తప్ప అన్ని తింటున్నారు అబ్బా. 5 రూపీస్ మిల్సే వదిలేస్తున్నారు, తక్కిన అన్ని తింటారు వీళ్ళు, ఏదో వస్తలేరు. ఇంక్లూడింగ్ సీతక్క కూడా మొన్న ఏసీబీలో పట్టుబడదు. నేనే దాని మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిన. భీమవరం మొన్న తెచ్చుకొని పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు మనిషిని. సీతక్క ఆమె అంత బాగలేదు, ఆమె అంత గుణవంతురాలు లేరు అని చెప్పిన మీరు ఈరోజు కేవలం బయట పార్టీ నుంచి వచ్చిన మంత్రులు ఇదంతా చేస్తారు. వాళ్ళు వెల్ ట్రైన్డ్. చంద్రబాబు నాయుడు కింద వెల్ ట్రైన్డ్ దండుపాలెం గ్యాంగ్ కదా ఇది. వెల్ ట్రైన్డ్ అంటే నైపుణ్యం గల పిక్ పాకెటర్లు వీళ్ళు అంత. ఆ గ్యాంగ్ బ్రహ్మాండ. వాళ్ళ యాక్టింగ్ వీళ్ళంతా మంచోళ్ళు లేరు. అరే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నమ్మించింది సీతక్క. సీతక్క ఏందని నాకు స్పష్టంగా తెలుసు, నేను జనానికి కూడా చూపించి. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు స్త్రీనిధి 4 లక్షల సిమ్లు కొన్నది వాడే, రిటైర్డ్ ఎంప్లాయీ. ఎందుకు పెట్టుకున్నాను? శ్రీనిధి నిధులపైన ఆడిటింగ్ జరుగుతుందా సీతక్క? ఎందుకు చేయవు? పంచాయతీరాజ్ రిటైర్డ్ అయిన వాడిని అవినీతి పరులని నేను చెప్పినాక ఉత్తరం ఈయనంత నోబుల్ బహుమతి తప్ప ఈయనంత మంచోడికి ఇవ్వలేడని చెప్పి 2 చాటబాదను ఉత్తరం రాసి మళ్ళీ తెచ్చుకోండి. ఏసీ బోన్కి దొరకబట్టించింది. ఎక్కడున్నది అనేది? నువ్వు ఎడ సిన్సియర్? ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నమ్మిస్తుంది, నేను మాజీ నక్సలైట్ను అని నమ్మిస్తుంది, నడిపిస్తారు. అంత దొంగలే వీళ్ళు. వేమనారాయణ రెడ్డి వీళ్ళు టీడీపీకి వచ్చిన మొత్తం దొంగలే. ఏదైతే కొండక్కల్ వెలిమల సంబంధించి ఎన్హెచ్ఆర్సీలో న్యాయం మాకే జరుగుతుంది. ఒకవేళ అలాంటి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా పిలువేసి ఆ బాధితుల పక్షాన ఉంటాం. కేవలం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే బయట పార్టీ నుంచి వచ్చిన, టీడీపీ నుంచి వచ్చిన మంత్రులు మాత్రమే, టీడీపీ నుంచి వచ్చిన నాయకులు మాత్రమే ఒరిజినల్ కాంగ్రెస్లో చొరబడి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటున్నారని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి దోపిడిని అంతా గుర్తించి ఆ నాయకుల చెర నుండి తెలంగాణను కాపాడాలని చెప్పేసి బక్కా జర్సన్ కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లె టీవీ, హైదరాబాద్.